జావా సిరీస్‌లో ఈరోజైతే డే 3 జావాలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో చూద్దాం. దానికోసం వీఎస్ కోడ్‌నైతే ఓపెన్ చేయండి. వీటిని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి అనే దానికి యూట్యూబ్ వీడియో లింక్స్ అయితే బయోలో అయితే ఇచ్చాను. వెళ్లి చూసి సెటప్ అయితే చేసుకోండి అకౌంట్స్‌ని. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే న్యూ ఫైల్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఫైల్ నేమ్‌ని అయితే ఇద్దాము. నేను ఫైల్ నేమ్ అయితే హలో వరల్డ్ డాట్ జావా అని ఇచ్చాను. డాట్ జావా అంటే ఏంటనేది తర్వాత చెప్తాను. ఫైల్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కోడ్ రాసిన తర్వాత దీన్నైతే సేవ్ చేసుకోవాలి. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ అని క్లిక్ చేస్తే మనకైతే అవుట్‌పుట్ అయితే ప్రింట్ అయితది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే హలో జావా అనే దానినైతే మనం ప్రింట్ చేసాము. ఒకసారి ప్రోగ్రామ్ అయితే గమనించండి. ఇక్కడ ఫస్ట్ లైన్‌లో పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ ఉంది గదా! ఇక్కడ క్లాస్ అనే కీవర్డ్‌తో మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తామనమాట. అప్పుడే హలో వరల్డ్ అని ఉంది గదా! హలో వరల్డ్ అనే నేమ్ ఇచ్చాం క్లాస్‌కి. ఫైల్ నేమ్ కూడా సేమ్ ఉండాలనమాట. ఎలా అంటే హలో వరల్డ్ డాట్ జావా. డాట్ జావా అనేది ఫైల్ ఎక్స్‌టెన్షన్ అనమాట. అదే పబ్లిక్ అంటే ఈ క్లాస్ ఎనీవేర్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చనమాట. సెకండ్ లైన్ గాని చూసినట్లయితే పబ్లిక్ అంటే మెథడ్‌ని ఔట్‌సైడ్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. స్టాటిక్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మెథడ్‌ని డైరెక్ట్‌గా రన్ చేయొచ్చనమాట. వైడ్ మెథడ్ ఏం రిటర్న్ చేయట్లేదు అని చెప్పడం. మెయిన్ అనేది జావాలో స్పెషల్ మెథడ్ నేమ్ అనమాట. ఈ స్ట్రింగ్ ఏఆర్‌జీఎస్ అనేది ఏదైతే ఉందో అదొచ్చేసరికి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఈ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ అయితే ఏదైతే ఉందో ఇది కన్సోల్‌లో అవుట్‌పుట్ ప్రింట్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తాం. సిస్టమ్ అనేది జావాలో బిల్ట్ ఇన్ క్లాస్ అది. ప్రింట్‌ఎల్‌ఎన్ అనేది ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్‌కి వెళ్ళిపోతుంది. దానర్థం ఇక్కడ దాకైతే క్లారిటీ ఉంది కదా! నెక్స్ట్ వీడియోలో అయితే వేరే టాపిక్‌ని డిస్కస్ చేద్దాం. ఓకే. బాయ్.